ఫస్ట్లో గురుమంత్రం తీసుకోవాలని వచ్చినాను ఇక్కడికి. వచ్చినప్పుడు అమ్మ ఉన్నారనమాట. అమ్మ నేను ఇలా గురుమంత్రం తీసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటే మా వారిని అడిగితే వద్దన్నారు. ఏమైనా కావాలంటే వెళ్ళిపోండి అన్నారు. సరే ఈ విషయము అమ్మగారికి చెప్పాను. ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, గురుమంత్రం లేకపోతే ఏమి, నీ మనసులో నువ్వు గురుదేవా గురుదేవా అనుకుంటా ఉండు అనేసి చెప్పినారు. ఇంకంతే, నాకు ఏదైనా ఒక విషయం చెప్తే దాని మీద ఎక్కువ పట్టుదలగా ఉంటాను. అంతే, గురుదేవా గురుదేవా అనుకుంటే ఇంకేం ఆలోచించను, ప్రశాంతంగా అలా ఉండిపోయినాను. అంతా ఒక 2 years 3 years తర్వాత మా సార్ మంచి మూడ్లో ఉన్నారు. అడిగాను, గురుమంత్రం కావాలంటే తీసేసుకో అన్నాడు. నాకు కావాల్సింది ఏమి ఇంతకీ గురుమంత్రం అంటారు, దాని గురించి తెలుసుకుందామని ఆసక్తితో అది అలా నా గురుమంత్రము నాయన దగ్గర తీసుకోవడం జరిగింది. దానివల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా స్వామి హరిస్వామి ఇట్లా అచలపూర్ణ మహాసభలు నిర్వహిస్తున్నారు. దాన్ని నేను శ్రాయశక్తులు ఆ 3 రోజులు సేవ చేస్తాను.